దేవుని పని. ఎవరి పని? చెప్పండి చెప్పండి. దేవుని పని మనం చాలా జాగ్రత్త కలిగిన వారంగా మనం చెయ్యాలా. ఏలీ కుమారులు దేవుని పని అశ్రద్ధగా చేశారు కాబట్టి ఏమండి, తర్వాత కాలంలో ఆ పనిలో వచ్చే ఒక్క రొట్టె మొక్క కోసం దండం పెట్టి అడుక్కున్నా వాళ్ళకి దొరకలేదు. ఏమండి, ఒక్క రొట్టె మొక్క కొరకు దండం పెట్టి అడుక్కున్నారండి, దొరికిందా వాళ్ళకి? దొరకలా. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకు దేవుడు అప్పగించిన పనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున నీకు అది నీకు దొరకదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, దావీదుని గనక మనం అడిగితే దావీదు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనంలో, ఇదిగో ఇది దేవుని పని కాబట్టి, ఇది మందిరపు పని కాబట్టి ఇది గొప్పది అన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అమ్మా, దేవుని పని ఎలాంటిదండి? గొప్పది. దేవుని పని చాలా ఉన్నతమైనది. ఈరోజు నీ పనిలో నువ్వు శ్రద్ధ కలిగిన పని నువ్వు చేయాలంటే నీ పని విలువ నీకు తెలియాలా. అమ్మా, ఏ విలువ తెలియాలండి? మాట్లాడలేదండి. నీకు పని విలువ తెలియాలి. ఆ పని ద్వారా నీకు వచ్చే ఆశీర్వాదం కూడా నీకు తెలిసినప్పుడే ఆ పనిలో నువ్వు శ్రద్ధగా పని చేయగలుగుతావు. ఆమేన్ చెప్తామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని, దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమండి, చిన్న స్టోరీ చెప్పి నేను దాంట్లో నుంచి మిమ్మల్ని ఇంకో కొంచెం ముందుకి వాక్యంలోనికి నేను తీసుకుని వెళ్తాను. ఒక కాంట్రాక్టర్ దగ్గర ఏమండి, ఏమంటారు, వడ్రంగి వ్యక్తి చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడంట. వడ్రంగి వ్యక్తి ఏం చేస్తాడండి? ఏమన్నా వడ్ల పని అంటే ధాన్యం పని, చెక్కల పని. హల్లెలూయా. ఏమండి, తలుపులు చేయడం, చక్కగా ఆ బిల్డింగ్కి కావలసినవన్నీ చేయడం, ఏమండి ఈ పనులన్నీ చాలా నమ్మకంగా చేస్తూ ఉండేవాడంట. హల్లెలూయా. ఆ పనులతో పాటు ఏమండి ఇంటి డిజైనింగ్ కానీ ఇంటికి సంబంధించిన పని అంతా కూడా చాలా నమ్మకంగా ఒక 20-30 సంవత్సరాల నుంచి ఆ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ప్రతి పని, ఇంటికి సంబంధించిన ప్రతి పని వ్యక్తి నేర్చుకున్నాడు. ఎన్నో ఇల్లులు కట్టాడు, ఎన్నో గృహాలు తీర్చిదిద్దాడు, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ముసలి వయసులోనికి వచ్చాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ముసలి వయసులోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆ కాంట్రాక్టర్ ఈయన పిలిచి ఏమండి అన్నాడంట, ఎవయ్యా నువ్వు, ఎలాగైనా నీ ఉత్సాహం తగ్గింది, నీ బలం తగ్గింది అన్నప్పుడు ఈయన అంటున్నాడంట, అయ్యా మరి నేను చేయలేకపోతున్నాను, నాకు సెలవు ఇప్పించండి. నేను మీరు అప్పగించిన పని చేయలేకపోతున్నాను అయ్యా, నాకు సెలవు ఇప్పించండి అయ్యా అన్నప్పుడు ఈ కాంట్రాక్టర్ అన్నాడంట, సరే నువ్వు ఇంతకాలం నువ్వు నా దగ్గర పని చేసావు కాబట్టి ఇదిగో ఈ ₹1,00,000 నేను నీకు బోనస్గా ఇస్తున్నాను, తీసుకో అని ₹1,00,000 ఇచ్చి ఆయన అన్నాడంట, ఇంకా నాకు చివరిగా ఒక ఇల్లు కట్టి పెట్టు. మా ఏంటి చివరిగా ఒక ఇల్లు కట్టు, లాస్ట్ ఇల్లు ఇది చివరి ఇల్లు, దీన్ని కట్టిన తర్వాత నువ్వు అన్నట్టుగా నేను నీకు విరామం ఇస్తాను. హల్లెలూయా అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన చాలా గొనుక్కుంటా ఇదేంట్రా చక్కగా ₹1,00,000 ఇచ్చాడని నేను సంతోషపడి లోపే మళ్ళీ ఇంకో పని తెచ్చి నా మీద పెట్టాడేంటి, ఇంకో ఇల్లు కట్టడం అంటే ఒక రోజు 2 రోజులు అవుద్దా, ఒక్కోసారి సంవత్సరం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. దాన్ని విసుక్కుంటానే యజమానితో అన్నాడంటే, సరే అయ్యా అన్నాడు. అంతకు మునుపు ఏమండి చేసినంత శ్రద్ధగా పని చేయట్లేదు. ఎందుకు? ఇల్లు కడితే నేను త్వరగా రెస్ట్ తీసుకొచ్చాక, ఇల్లు కడితే ఇంకా నా పని అయిపోద్ది అని దేవుని బిడ్డలారా చాలా హడావుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఏమండి అది మంచిగా ఉన్నా లేకపోయినా దాన్ని సరి చేయట్లేదు. ఎందుకు? ఇక నా పని అయిపోయినట్టే కదా, ఇంక ఈ వకీల్తో లాస్ట్ కదా, ఇది ఎంత త్వరగా ముగిస్తే నేను అంత త్వరగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ఆ పనిని చాలా హడావుడి చేస్తూ ఉన్నాడు. దాన్ని అంత పట్టించుకోవట్లేదు, అది బాగుందా లేదో చూడట్లేదు, చక్కగా దాన్ని చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుని బిడ్డలారా ఏమండి తనకు తోచిన విధానంలో నచ్చినట్లుగా కట్టిపడేశాడు. హల్లెలూయా. ఏమండి ప్రతి ఇల్లు 6 నెలల సంవత్సరం పట్టింది, ఆ ఇల్లు కడతానికి 2 నెలల్లో కంప్లీట్ చేశాడంట. ఎన్ని నెలలమ్మా? 2 నెలల్లో కంప్లీట్ చేశాడు. సరిగ్గా తడపలేదు, సరిగ్గా అన్నిటికి సరిగ్గా ఎవరి పాలిష్ పట్టలేదు, మంచిగా అవన్నీ చక్క చేయలేదు, ఇంటికి ఏదైతే అందం ఇస్తుందో ఫినిషింగ్స్ అన్నీ బాగోలేదు, ఎలా పడితే అలా కట్టిపడేశాడు. ఇక నా పని అయిపోయిందని చెప్పి యజమాని దగ్గరికి వెళ్ళి అన్నాడంట, సార్ నా పని అయిపోయిందండి, ఇక నేను సెలవు తీసుకుంటానండి అన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ అన్నాడంట,
అవునా, కట్టావా, బాగుందా ఇల్లు అంటే ఈయన అంటున్నాడంటే లోన్ బాగోలేదని తెలుసు కానీ ఏమంటున్నాడు, బస్ సూపర్ కట్టానండి, చాలా బాగా కట్టానండి, చాలా బాగా వచ్చిందండి, ఏం పర్లేదురా, ఇంకేమన్నా పనులు ఏమన్నా ఉంటే చెయ్యి, నేను డబ్బులు ఇస్తే ఏం కాదులే అనేసి అంటున్నా సరే ఈయన అంటున్నాడంటే లేదయ్యా ఏం లేదు, ఇంకంతా అయిపోయింది, చాలా మంచిగా వచ్చినాయి, అన్నీ బాగున్నాయి, ఈ మధ్య మధ్యలో కొన్ని ఇరుగుపోయినాయి ఉన్నా సరే అవి మార్చడానికి టైం పట్టిద్దని మార్చట్లేదు. ఈయన అంటున్నాడంట పర్లేదులే, ఏదైనా పాడైపోయినాయి అంటే చెప్పు, నేను డబ్బులు ఇస్తాను మార్చుకుంటున్నాడంట. అంటే లేదయ్యారు, లేదు అన్నీ బాగున్నాయండి, సూపర్ ఉన్నాయని తాళం ఈయన చేతిలో పెట్టిన తర్వాత ఈయన అన్నాడంట అంతా ఓకే కదా, పర్ఫెక్ట్గా ఉంది కదా అని 2-3 సార్లు అడిగాడు. ఓకేనయ్యా అన్నాడు. అప్పుడు ఈ కాంట్రాక్టర్ ఆ తాళం తీసి ఈయన చేతిలో పెట్టానంట, ఈ 20-30 సంవత్సరాల నుంచి నా దగ్గర నువ్వు పని చేసినందుకు నేను నీ గిఫ్ట్కి ఇల్లు ఇస్తున్నాను తీసుకున్నాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ఇల్లు నీకు గిఫ్ట్కి ఇస్తున్నా తీసుకున్నాడంట. లోపల ఎలా ఉంటుందండి, అట్లా అండి. లాన్ ఎలా ఉంటుందండి, లాన్ అనుకోండి, అయ్యయ్య అసలు ఈ ఇల్లు నాకు వస్తుందని తెలిస్తే ఎంత బాగా కట్టుకునేవంటరా, ఎంత చక్కగా తీర్చిదిద్దుకునేవంటరా. అరే 2-3 సార్లు అన్నాడు ఏమన్నా ఉంటే మార్చుకోవయ్యా అని, నేను డబ్బులు ఇస్తానన్నాడు. చిచ్చి, నా పనిలో నేను చేసినటువంటి ఇంత పనికిమాల పని ఇంకేది లేదు. నా జీవితంలో కట్టిన అతి చెత్త ఇల్లు ఏమైనా ఉందంటే ఇది ఒకటే. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరికి వచ్చింది, అట్లేదండి. దేవుని బిడ్డ, నువ్వు చేసేటటువంటి పని ఉండదు చూసువా, ఆ పని రేపొద్దున నీకే వస్తుంది. నువ్వు ఎలాగైతే ఆ పనిలో ఉంటావో అది రేపొద్దున నీకే ఉంటది, నీ పని నీకే వస్తుంది. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీ పనిలో నిపుణతతో పని చేయ అంటున్నాడు, నైపుణ్యతతో పని చేయ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ పని దేవుని పని అయితే ఇంకెంత శ్రద్ధగా చేయాలి. ఈ లోక సంబంధమైన పనే దేవుడు అంత శ్రద్ధగా చేయమన్నప్పుడు మరి దేవుని పని ఇంకెంత శ్రద్ధగా చేయాలి, దేవుని పని ఇంకెంత ఏమండి ఆర్భాటంగా మనం చేయాలి, ఇంకెంత ఆసక్తితో మనం చేయాలి. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పని మనం ఎలా చేయాలి, దేవుని పని చేస్తున్నాం అనేటటువంటి గ్రహింపు నీకు వచ్చినప్పుడు ఏమండి ఆ పని పట్ల నువ్వు ఎట్లా ఉండాలి, ఆ పని పట్ల నువ్వు ఏం చెయ్యాలి అనే విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రభు స్తోత్రం చెప్పండి. నేను మొదట అన్నానండి, ఏ పనైనా శ్రద్ధగా చేయాలంటే దేవుని బిడ్డలారా ఆ పని విలువ నీకు తెలియాలా. ఏం తెలియాలి, పని విలువ తెలియాలి, ఆ పని వల్ల వచ్చే ప్రతిఫలం నీకు తెలియాలా. హల్లెలూయా. ఈ ఇల్లు కట్టిన వ్యక్తికి ఆ రెండూ తెలియలేదు, రెండూ తెలియదు. తెలిస్తే గనక ఎంత బాగా కట్టుకుని ఉన్నా అంటున్నాడు తర్వాత. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అరే నాదే అని ఆ ఇల్లు నాకు వస్తుందని తెలిస్తే నేను ఎంత ప్రయాసపడి ఉన్నో, ఎంత మంచి మెటీరియల్ వాడి ఉన్నో, ఎంత బాగా కట్టుకుని ఉన్నో అని తర్వాత బాధపడ్డాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎందుకనండి, ఎందుకు ఆ పని వల్ల వచ్చే ఫలితం ఇతనికి తెలియలేదు, అర్థం కాలేదు. ప్రభు స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం దేవుని పనిలో ఉన్నాం. దేవుని పనిలో ఉన్నటువంటి మనకి దేవుడు తప్పకుండా బహుమానం ఇస్తాడు. తప్పకుండా దేవుని బిడ్డ, దేవుడు మనకు ఉన్నతమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఆ పని పట్ల మనము ఎలాంటి శ్రద్ధ కలిగి ఉండాలి, ఆ పనిని మనం ఎట్లా ప్రేమించాలి, ఆ పని దేవుని పని మనం ఎలాగా ముందుపడి ఆసక్తితో మనం చెయ్యాలో ఈరోజు ఒక వ్యక్తి జీవితంలోంచి మనం నేర్చుకుందాం. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. పోయిన వారం నేను చెప్పాను, ఇందులో మొదటి వచనం చదివించి వీలైతే ఈ యొక్క వాక్యాన్ని నేను వచ్చే వారం చెప్తానమ్మా అని నేను చెప్పడం జరిగింది. ప్రభు స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆ వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఒకసారి మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 29వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఎలాగూ సెలవిచ్చాను, దేవుడు కోరుకొని నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే.
గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఎత్తడి పనికి ఎత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంత బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో అయ్యా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో నుంచి కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము వినబోతూ ఉన్నాం. మీరు మాతో ఉండండి. నీ కృపను మాకు తోడుగా ఉంచండి. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా తండ్రి, వాక్యంలో ఉన్న లోతైన విషయాలు మేము తెలుసుకునే కృప అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మొదటి వచనం, లాస్ట్ వచనం. మొదటి వచనంలో లాస్ట్ లైన్ ఏమండి? కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అమ్మా, ఏ పని గొప్పది? దేవుని పని గొప్పది. దేవుని పని గొప్పది. ఈ పని దేవుడి కొరకు కాబట్టి ఆ పని గొప్పది. హల్లెలూయా. మనం పోయిన వారం అంతా మనుషులకు మనం పని చేసేటప్పుడు ఎలా ఉండాలో నేర్చుకున్నాం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన పనుల్లో మనం ఎలా ఉండాలో నేర్చుకున్నాం. హల్లెలూయా. మన కుటుంబంలో చేసే పనుల్లో ఎలా ఉండాలో నేర్చుకున్నాం. నువ్వు శ్రద్ధ కలుగుంటే దీవించబడతావు, శ్రద్ధ కలుగుంటే ఏలుబడి చేస్తావు, శ్రద్ధ కలుగుంటే ఐశ్వర్యవంతులుగా మనం మార్చబడతామని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఎలా చేయాలో తెలుసా? ఒకటి కష్టపడి చేయాలి, రెండు ఇష్టపడి చేయాలా? స్తోత్రం చెప్పండి. ఎలా చేయాలండి? కష్టపడి చేయాలి, ఇష్టపడి చేయాలి. ఈ రెండితుల్లో ఏది నీలో లోపం ఉన్నా సరే ఆ పని నువ్వు చక్కగా చేయలేవు. ప్రభు స్తోత్రం. నువ్వు ఇష్టపడినప్పుడు అది ఎంత కష్టమైనా నీకు చాలా సులువుగా అనిపిస్తుంది, చాలా సులువుగా అనిపిస్తుంది. అందుకే నువ్వు పనిలో ఏ పని చేసినప్పటికీ ఆ పనిని ఇష్టపడు. అది ఎంత కష్టమైందైనా ఆ కష్టం నిన్ను విసిగించేటప్పుడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాటల్లో నుంచి ఇక్కడ దావీదు గారు చెప్తున్నటువంటి మాట, ఇదిగో నేను కట్టబోయే మందిరం, ఇప్పుడు కట్టింపబోయే మందిరం దేవుడి కొరకు కాబట్టి ఆ పని గొప్పది అన్నాడు. ఈ ఆలోచన ఎవరికి కలిగిందండి? దావీదు గారికి కలిగింది. దావీదు గారు అంటున్నారు, ఈ దేవుని పని గొప్పది అని దావీదు గారు నమ్మారు. నేను చేయబోయే దేవుని పని చాలా ఉన్నతమైనది అని దావీదు గారు నమ్మాడు. కాబట్టి ఆ పని కొరకు దావీదు ఏం చేశాడో, ఆ పనిని ఎలా చేశాడో, ఆ పని పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో మనం ఈ రోజు నేర్చుకుందాం. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మనం చేసే పని గొప్పది అని, మనం చేసే పని ఉన్నతమైనదని, మనం చేసే పని మన జీవితాలకి ఆశీర్వాదకరమైనదనే తలంపు నీలో లేకపోతే ఆ పని నువ్వు పర్ఫెక్ట్గా చేయలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పని యొక్క విలువ నీకు అర్థమవుద్దో అప్పుడు ఆ పని పట్ల నువ్వు జాగ్రత్త కలిగి నువ్వు పని చేయగలుగుతావు. చూడండి, ఈ దావీదు ఎలా పని చేశాడు. ఈ పని గొప్పది అన్న దావీదు 2వ వచనం చదివితే నేను బహుగా ప్రయాసపడి అంటున్నాడు. హల్లెలూయా. అమ్మ, ఏం చేశాడంటే మొదటి మాట, దావీదు దేవుని పని యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత తను దేవుని బిడ్డలారా ప్రయాసపడడం మొదలెట్టాడు. దేని కొరకు? ఆ పని కొరకు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని పని గొప్పదిగా నువ్వు ఎంచకపోతే ఆ పని కొరకు నువ్వు ప్రయాసపడవు.
ఆ పని కొరకు కష్టపడడానికి నువ్వు ఇష్టపడవు. హల్లెలూయా, ప్రభు స్తోత్రం చెప్పండి. అనేక మంది దేవుని బిడ్డలారా, దేవుని పని గుర్తిరిగినటువంటి వారు, దేవుని పని యొక్క విలువ తెలిసినటువంటి వారు, వారు ఎంత కష్టపడడానికైనా మందిరంలో, సంఘములో ఏమండి పరిచర్య చేయడానికి వారు ఎంతో ముందుకు వస్తూ ఉంటారు. హల్లెలూయా, ఆ పని యొక్క విలువ అర్థమైనటువంటి వారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో సమూయేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చిన్ననాటి నుండి దేవుని పరిచర్యలో ముందుకున్నాడు. ఎవరిని మందిరం పని చేశాడు, చీపురు పట్టుకొని ఊకాడు, దైవజనులకు సేవ చేశాడు, ఎవరిని ఏలికి పరిచర్య చేశాడని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆ పని అతన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళింది. హల్లెలూయా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. ఆ పని అతన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళింది. ఏమండి, ఈ యొక్క సమూయేలు చేసినటువంటి పని చిన్నదే, కానీ తర్వాత కాలంలో అతన్ని ప్రవక్తగా స్థిరపరిచిందంట. హల్లెలూయా. దాను మొదలుకొని బయర్సబా వరకు, ఏమండి మన 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 దేశం యొక్క సరిహద్దులు ఏమంటే చెప్తూ ఉంటారు కదండి, కాశీ నుంచి కన్యాకుమారి వరకు అంటారు కదా. ఏమండి, అంటే ఒక మూల ఇది ఉంటే ఒక మూల, అలాగే ఇశ్రాయేల్ దేశానికి ఒక మూల దాను ఉంటే ఒక మూల బయర్సబా ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పనిలో నువ్వు కష్టపడితే ఆ పని నేను స్థిరపరుస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందండి? ఆ పని నేను స్థిరపరుస్తుంది. ఇక్కడ దావీదు, ఇది దేవుని పనిరా, ఇది గొప్ప దేవుని పనిరా, ఈ పని చాలా విలువైనదిరా అని ఎప్పుడైతే గుర్తింపు ఎవరిని గ్రహించగలిగాడో, ఆ పని కొరకు అంటున్నాడు, నేను బహుగా ప్రయాసపడ్డాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మ, దావీదు ఏం చేశాడమ్మా? బహుగా అంటే చాలా ఎక్కువ ప్రయాసపడ్డాను అన్నాడు. అందుకే కదా దేవుని బిడ్డలారా, దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడండి. ఏమండి, దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో లోపల కూర్చొని, ఇదిగో గొర్రెల దొడ్డిలోంచి నన్ను పిలిచిన నా దేవుని మందసమేమో డేరాలో ఉంటే, నేనేమో ఈ యొక్క దేవదారు పలకలతో కట్టమని ఇంట్లో నేను నివాసం ఉన్నాను. లేదు, నా దేవుని కొరకు ఒక మందిరాన్ని నేను కట్టాలి అనే నిశ్చయతలోనికి వచ్చినప్పుడు దేవుడు నాతానును పంపించి, దేవుని బిడ్డలారా, దావీదుకు ఉన్నతమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఏంటి వాగ్దానాలు? ఇదిగో నీ సింహాసనం మీద కూర్చోవడానికి నిత్యము నీ సంతానంలో నుంచి ఒక దీపాన్ని నేను ఉంచుతానన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు దేవుని పనిలో ప్రయాసపడ్డానికి, దేవుని పని నువ్వు చెయ్యడానికి ఇష్టపడు, కష్టపడడానికి ఇష్టపడు. దేవుని కొరకు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, స్థిరపరుస్తాడనే మాట ఒకవేళ మీకు తెలుగులో అర్థం కాకపోవచ్చు, పర్మనెంట్ చేస్తాడు. ఏం చేస్తాడండి? పర్మనెంట్. ఎవరైనా ఎప్పుడైనా ఎవరిని కోరుకునే ఉద్యోగం, ఏ ఉద్యోగం కోరుకుంటారండి? గవర్నమెంట్ ఉద్యోగం, అది పర్మనెంట్. స్తోత్రం చెప్పండి. తాత్కాలికమైన ఉద్యోగాలు వద్దు మనకి. ఏమండి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దు మనకి. ఏ ఉద్యోగం కావాలి? గవర్నమెంట్ జాబ్ కావాలి. ఎందుకు? గవర్నమెంట్ ఎప్పటికీ ఉంటది. స్తోత్రం చెప్పండి. కాంట్రాక్ట్ ఒక 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో వాడి యొక్క అగ్రిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కాంట్రాక్టర్ వస్తాడు. మళ్ళీ ఇంకో చోటకు మనం వెళ్ళాలా, వెతుక్కోవాలా, తిరగాల. హల్లెలూయా. అందుకే కాంట్రాక్ట్ జాబులు మాకు వద్దయ్యా, గవర్నమెంట్ జాబ్ కావాలి అని కోరుకుంటారు. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? గవర్నమెంట్ జాబు పర్మనెంట్ జాబ్ అది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నీ జాబును పర్మనెంట్ చేయాలంటే, నీ జీవితాన్ని పర్మనెంట్ చేయాలంటే వాక్యంలో రాయబడింది, నువ్వు దేవుని పని కొరకు ప్రయాసపడు. ప్రభు స్తోత్రం చెప్పండి. దేవుని పని కొరకు ప్రయాసపడు. దేవుని పనిలో నువ్వు ఉండు. దేవుని పని కష్టమైన నువ్వు ఇష్టంగా చేయడం మొదలెట్టు. దేవుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు, పర్మనెంట్ చేస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. 3వ వచనాన్ని మనం చదువుదాం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. అమ్మ, దేని చేత? మక్కువ అంటే ప్రేమ, ఇష్టం. హల్లెలూయా. ఇంకా చెప్పండి. ప్రేమ, ఇష్టం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు దేవుని పని మీద మక్కువ చేత ఇటువంటి కింద అన్నాడు, ఏమేం సమకూర్చాడో కింద రాశాడు. ఈరోజు నీకు దేవుని పని అంటే ప్రేమ ఉంటే ఆ పని కొరకు నువ్వు ఆలోచిస్తావు.
ఏం చేస్తావమ్మా? మాట్లాడలేదండి. నేను పోయిన వారం చెప్పానండి, పోయిన వారం ప్రతి ఒక్కరు ఒక్కొక్క తీర్మానం చేసేసుకున్నారు. గబగబా అమ్మో దేవుని పని అంటే ఎంత గొప్పదా, దేవుని పని ఎవరిని ఎంత శ్రద్ధ కలిగిందా, దేవుని పనిలో ఎలా ఉండాలా, నేను వెళ్ళి దేవుని పని చేస్తా, నేను ఏదో చేస్తా, నేను అలా ఉంటా ఇలా ఉంటా. అప్పటికప్పుడు తీర్మానం చేసుకున్నావు. ప్రతి ఆదివారం నువ్వు ఒక తీర్మానంలోకి వస్తున్నావు. ప్రతి ఆదివారం వాక్యం విన్న తర్వాత నేను రగిలిస్తుంది, రగిలించగానే ఒక తీర్మానం చేసుకుంటున్నావు. మరి ఆ తీర్మానం ఎన్ని రోజులు ఉంటుందో నీలో? ఆ సమర్పణ ఎన్ని రోజులు నిలబడుతుంది? ఆ సమర్పణలో నువ్వెన్ని రోజులు నిలబడుతున్నావు? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ సందర్భంగా నేను ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తానండి. నువ్వు ఎప్పుడైనా దేవునితో ఒక సమర్పణ చేసుకున్నావా? ప్రాణం పోయేంత వరకు ఆ సమర్పణలోనే నువ్వు ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఒక మాట ఇచ్చావా? ఏమండి, ఊపిరాగిపోయిన మాట మాత్రం తప్పకూడదు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మొన్న చంద్రకళక్కల ఇంట్లో చెప్పినట్టున్నాను. ఏమండి, కాళ్ళ మీద నిలబడ్డావు. అరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, చాలా ఈజీయే. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి చాలా ఈజీ. ఒక 5-6 నెలలు కష్టపడితే చాలు. హల్లెలూయా. ఏదైనా ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొచ్చుంటే చాలు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావు. కాళ్ళ మీద నిలబడడం ఈజీయే, మాట మీద నిలబడడం మాట్లాడలేదండి. మాట మీద నిలబడడం చెప్పరేంటి కష్టం. హల్లెలూయా. నువ్వు దేవునికి ఒక మాట ఇచ్చావా? ఆ మాటకు కట్టుబడి నువ్వు నడవడం నేర్చుకోవాలి. ఆ మాట ప్రకారంగా నువ్వు జీవించడం నేర్చుకోవాలా. ప్రభు స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దానియేలు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? దానియేలు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఏమండి, తన యొక్క యవన కాలంలో బహుశా 13, 14, 15 సంవత్సరాల వయసులో అతన్ని బబులోను పట్టణానికి తీసుకెళ్ళిపోయారు. హల్లెలూయా. బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు అతను బబులోను పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత ఒక నిశ్చయత చేసుకున్నాడు, ఒక తీర్మానం చేసుకున్నారు. ఏంటి తీర్మానం? అపవిత్రమైనది ఏది నా నోట. హల్లెలూయా. ఇదిగో నేను పరాయి దేశంలో ఉన్నాను, నా దేవునికి చెడ్డ పేరు తెచ్చే పని నేను అన్నాడు చేయకూడదు అని ఒక నిశ్చయత చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదవగలిగితే దేవుని బిడ్డలారా, అక్కడ దానియేలు తన ప్రవర్తన విషయంలో లోపము లేనివాడిగా మనకు కనబడుతున్నాడు, నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటే భయము భక్తి కలిగినోడిగా కనబడుతున్నాడు. ఎవరి దానియేలు గ్రంథము 1వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి ఎన్ని సంవత్సరాలు తేడా ఉందో తెలుసా? 70 సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. హల్లెలూయా. 70 సంవత్సరాల తేడా మధ్యలో ఏమండి గ్యాప్ ఉంది. 70 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే 70 సంవత్సరాలకు ముందు ఏదైతే సమర్పణ చేసుకున్నాడో 70 సంవత్సరాల తర్వాత అదే సమర్పణలో నిలవబడ్డాడు దానియేలు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పోయిన వారం తీసుకున్న సమర్పణ మనకు గుర్తుండదు. పోయిన వారం మనం తీసుకున్నటువంటి నిశ్చయత మనకు గుర్తుండదు. పోయిన వారం దేవుని కొరకు ఎలాగైతే బ్రతకాలని తీర్మానం చేసుకున్నావో ఆ తీర్మానం 2 రోజుల తర్వాత నువ్వు మర్చిపోతున్నావు. దేవుని బిడ్డలారా, మరి ఎట్లా దేవుని ద్వారా దీవించబడతావు, ఎలా ఆశీర్వదించబడతావు? ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు దేవుడు. అంటే కార్యాన్ని ఆరంభించడం ఎవడైనా ఆరంభిస్తాడు, ముగించడంలోనే కదా గొప్ప ఉంటారు. స్తోత్రం చెప్పండి. ముగించడానికి ఏమండి ఒక ధైర్యం ఉండాలా, ఒక సత్తా ఉండాలా, లోపల ఒక స్టామినా ఉండాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది లేనప్పుడు నువ్వు చివరి దాకా నిలబడలేవు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తి జీవితంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. చివరి దాకా ఆ భక్తిని కాపాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. ఈరోజు భక్తి మొదలు పెట్టేవారంగా కాదు, దేవునికి ఇష్టంగా ముగించే స్థితిలోనికి మనం వెళ్ళాలా. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 3వ వచనంలో మనం చదువాం, నాకు దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఈరోజు దేవుని పని నువ్వు ఇష్టపడు. దావీదు ఇది దేవుని పనిరా, ఇది గొప్పదరా అని ఎప్పుడైతే తను గ్రహించగలిగాడో ఆ పని కొరకు ప్రయాసపడడం మొదలెట్టాడు, ఆ పని కొరకు కష్టపడడం మొదలెట్టాడు. రెండోది ఆ పనిని ఇష్టపడడం మొదలెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇష్టపడ్డాడండి? ఇది దేవుని పని అని తెలుసు. కొంతమంది
మందిరానికి వచ్చి పోతూ ఉంటారు కానీ ఆ పనిని ప్రేమించరు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ పని పట్ల ఇష్టం కలిగి ఉంటారు. ఏమండి, పని పట్ల ఇష్టం కలిగి ఉంటారు. మనం ఇష్టపడి చెయ్యాలంటే మనం ఎలాంటి పనులు కోరుకుంటామంటే మనం చేసే పని నలుగురు చూడాలా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఆ పనికి అప్రిసియేషన్ రావాలా. ఆ పని 10 మంది ఏమండి పొగడాలా. ఆ పనిని కొంతమంది మెచ్చుకోవాలా. అలాంటి పని చేయడానికి మనం ఇష్టపడతాం. హల్లెలూయా, ప్రభు స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని పని ఏమంటే పొగడతల కొరకు చేయకూడదు. దేవుని పని 10 మంది నన్ను మెచ్చుకుంటారు కదా అని చేయకూడదు. ఇది దేవుని పని కదా అని ఒకే ఒక కారణాన్ని బట్టి నువ్వు ఆ పని చేయాలి. స్తోత్రం చెప్పండి. అమ్మా, నువ్వు దేవుని పని చేయడానికి కారణం ఏమై ఉండాలో తెలుసా? ఇది దేవుని పని అనే కారణం తప్ప వేరే కారణాలు నీలో ఉండకూడదు. హల్లెలూయా, స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్పండి. మన దేవుని పనిలో ఎలా ఉండాలండి? ఒకటి ప్రయాసపడాలి, రెండోది ఇష్టం కలిగి ఉండాలి, మక్కువ కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 28వ అధ్యాయము 19వ వచనం. ఇదే మొదటి దినవృత్తాంతాలే 28వ అధ్యాయము 19వ వచనం. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మచ్చుల పనంతయు రాత మూలంగా నాకు నేర్పాను అని సొలొమోనుతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. 3వదండి, మందిరంలో కావలసినటువంటి వస్తువులు పైన రాయబడి ఉంటది. ఏమే వస్తువులో ఇక్కడ రాస్తూ ఉంటాడు. ఏమంటే 12వ వచనంలో 11వ వచనంలో, అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడలకును బొక్కసపు సాలలకును మేడ గదులకును లోపల గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూనున్న గదులకును ఏమండి దేవుని బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. మచ్చులు తయారు చేశాడంట. మచ్చులంటే తెలుసండి? తెలీదా? ఇప్పుడు వినాయకుడు బొమ్మ చేయడానికి మట్టి కొప్పెట్టి చీరాల్లో దానికంటే ఒక అచ్చు ఉంటది. ఏమంటే బైబిల్లో దాన్ని మచ్చులు అన్నారు. ఆ అచ్చుల్లో పట్టుకెళ్ళి అది వేసి అటొకటి ఇటొకటి గట్టిగా పెట్టి ప్రెస్ చేస్తే ఏమండి డైరెక్ట్ గా అది తయారైపోద్ది. అట్లా దావీదు దేవుని మందిరంలో కావలసినటువంటి ప్రతి దానికి మచ్చులు తయారు చేశాడంట. ఎలా తయారు చేశాడు? ఏమండి ఒకవేళ మన భాషలో అచ్చులు తయారు చేశాడు. హల్లెలూయా. నిర్గమాకాండంలో అంటే పోగరు అని ఉంటది. పోగరు అన్న మచ్చన్న అచ్చన్న ఒకటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి పోగరు అంటే తెలుసా? ఏమండి అది విగ్రహాలు తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాయి. దాని రూపం ఉంటది. ఏమండి లోపల దాన్ని పెట్టగానే ఆటోమేటిక్గా అది విగ్రహం బయటికి వస్తుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ దావీదు తయారు చేశాడంట. ఎలా తయారు చేశాడు? 19వ వచనంలో రాయబడింది, యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మచ్చుల పని అంతయు రాత మూలముగా నాకు నేర్పెను. అంటే దావీదు ఎప్పుడైతే ఇది దేవుని పనిరా, ఇది గొప్పదిరా అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, 1 ప్రయాసపడ్డాడు, 2 ఇష్టపడ్డాడు, 3వది నేర్చుకున్నాడు. అమ్మా ఏం చేశాడు? మాట్లాడలేదు. 3వది ఏం చేశాడమ్మా? నేర్చుకున్నాడు. ఎవరికైనా ఏదైనా పని చెప్పామనుకో వాళ్ళు టక్కన ఏమంటారు తెలుసా? నాకు రాదయ్య గారు, నాకు రాదన్నా, నాకు చేత కాదన్నా, నాకేం తెలుసా, నాకు చదివాడదన్నా, నేనేం చదువుకున్నాను? దావీదు కూడా ఏం చదవలేదు తల్లి, 0. దావీదు చదువుకున్నాడు బైబిల్లో? లేదు. కానీ దేవుని మందిరం కొరకు ఆ పని కొరకు నేర్చుకుంటున్నాడు. దేవుని పని కొరకు నేర్చుకుంటున్నాడండి. ఈరోజు నీ పిల్లల కొరకు ఫోన్ నొక్కడం నేర్చుకున్నావు. ఈరోజు నీ పిల్లల కొరకు ట్రైన్ ఎక్కడో నేర్చుకున్నావు, విమానం ఎక్కడో నేర్చుకుంటున్నారు కొంతమంది. నీ పిల్లల కొరకు ఏదైనా నేర్చుకున్నావు. హల్లెలూయా. మరి దేవుని కొరకు ఏం నేర్చుకున్నావు? మందిరానికి వచ్చి దేవుని పని చేయడానికి ఇదిగో నేను ప్రత్యేకంగా అయ్యగారు ఈ దేవుని పని కొరకు ఇది నేర్చుకున్నానండి అని నువ్వు ఏదైనా చెప్పుకోగలిగి నీలో ఉందా? దేవుని పని కొరకు ఇదిగోండి, దేవుని పని కొరకు నేను ఈ పని చేస్తున్నానండి, కేవలం నా దేవుని కొరకే ఇది నేర్చుకుంటున్నానండి అని ఏదైనా ఉందా? నేను పోయిన వారం చెప్పాను, అమ్మ ఆరాధన నేను మీకు నేర్పిస్తాను, ఎలా చెయ్యాలో నేను మీకు కొన్ని మెలకువలు చెప్తాను, నేర్చుకునే వాళ్ళు రండి అనగానే టకమంటూ 10 చేతులు లేసినాయి. 10 చేతులు లేసినాయి. మరి ఎన్ని చేతులు వచ్చినాయి?
స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, నీకు దేవుని పని అనేది ఇష్టం ఉంటే, దేవుని పని ఇది దేవునిదిరా, ఇది గొప్ప పనిరా అనేటటువంటి ఆలోచన నీకు ఉంటే నేర్చుకోవాలా. ఏం చేయాలండి? అట్లేదండి, నేర్చుకోవాలా. నేను 2008వ సంవత్సరంలో దేవుని బిడ్డలారా, నేను మా ఊరు నుంచి జగ్గీపేట వర్షిప్ సెంటర్కి వచ్చాను. వర్షిప్ సెంటర్కి వచ్చినప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి, ఏమండి ఆ వర్షిప్ సెంటర్లోని నేను సూట్ అవుతానా లేదా, ఏమండి ఆ లక్షణాలు నాలుగు ఉన్నాయి లేదా అని ఇంటర్వ్యూ చేసి ఏమన్నారు తెలుసా? నువ్వు పనికిరావు అన్నారు. నువ్వు ఈ వర్షిప్ సెంటర్కి పనికిరావు. ట్రైనింగ్ పీరియడ్ 7 రోజులు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో నువ్వు మాకు పనికి వస్తావంటే ఉంచుకుంటాం, లేదంటే వెనక పంపించేస్తాం అని ఒక 7 రోజులు ఉంచారు. స్తోత్రం చెప్పండి. నాకు అప్పుడు ఒక పాట పాడడం సరిగా రాదు, వాక్యం చదవడం ఒకటి వచ్చు. నాకు వాక్యం ఒకటి వచ్చు, ఇంకేం రాదు. ఏమంటే వాక్యం కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. స్తోత్రం చెప్పండి. అలేలు ఏమీ రాదండి ఆ రోజు. నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తాను, ఆ రోజు నాకు ఏమీ రాదు. ఒక అంశం మీద ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన చేయడం సరిగ్గా నిజమే, వాళ్ళన్న మాట నిజమే, నువ్వు పనికిరావు. నిజంగా నేను పనికిరాను. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ రోజు పాట పాడడానికి పనికిరాను నేను ఈరోజు పాటలు రాసి కృపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు ప్రార్థన చేయడానికి పనికిరావు అన్నటువంటి వాళ్ళే అదే వర్షిప్ సెంటర్లో నేను ప్రేయర్ టీమ్ ఇన్ఛార్జ్ అయ్యాను. ఏమండి, ప్రేయర్ పాయింట్స్ ఇన్ఛార్జ్ అయ్యాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్పడానికి పనికిరాను నేను అదే వర్షిప్ సెంటర్లో నాకు ఒక పేరు ఉంది, నాకు ఒక బిరుదు ఉంది. ఏమండి, బైబిల్ డిక్షనరీ అనేవారు. అంటే ఎక్కడ ఏ వాక్యం ఉందో ఎవరికి డౌట్ వచ్చింది నా దగ్గరికి వచ్చి అడిగేటోళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? నా గొప్ప కొరకు కాదు, నేను నేర్చుకున్నాను. నా దేవుని పని కొరకు నేను నేర్చుకున్నాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు కాంగో కొట్టడం అంటే ఇష్టం. మా పాస్టర్ గారు బతివులాడి మా సంఘంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. తర్వాత నేను వర్షిప్ సెంటర్కి వచ్చినప్పుడు అక్కడ అన్నీ ఉన్నాయి, డ్రమ్స్ ఉన్నాయి. ఏమండి, జాజ్ అంటారు కదా, డ్రమ్స్ ఇట్లా చుట్టూ రౌండ్ తిప్పి కొడతారు కదా, అది ఉంది. నాకు చాలా నచ్చింది అది. గబగబా వెళ్ళి స్టిక్స్ పట్టుకొని ఇట్లా కొట్టగానే యాంటోనీ గారు అని ఉండేవాడు, గిటార్ ప్లేయర్. ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికీ లీడర్. ఆయన చూసి 500 ఫైన్ వేశాడు. ఎంత? 500 ఫైన్ వేశాడు. నువ్వు ముట్టుకోకూడదు అని. దేవుని బిడ్డలారా, నీ మూలకెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఎట్నైనా నేను ఇది నేర్చుకోవాలా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, బైబిల్ చదువుతున్నా, వాక్యం నేర్చుకున్నాను, పాటలు పాడడం నేర్చుకున్నాను, ఏమండి ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. క్రమక్రమంగా నేను అభివృద్ధి అవుతూ ఉన్నాను. ఏమండి, ఎందుకు పనికిరానటువంటి వాడిగా జాయిన్ అయ్యాను నేను. ఏమండి, చివరికి ఒక టీము ఇన్ఛార్జ్ అయిన తర్వాత నేను కాంగో కొట్టడం చూశాడు అగస్టిన్. చూసి యాంటోనీ గారిని పిలిచి, అగస్టిన్కి జాజ్ నేర్పించండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే నా చేతుల నుంచి స్టిక్స్ లాక్కొని ఇడు పనికిరాడు అని నాకు ఫైన్ వేసాడో ఆయనే స్టిక్స్ తెచ్చి నా చేతికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నేర్చుకున్నానండి. తర్వాత ప్యాట్స్ ప్లే చేశాను. ఏమండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నాను తెలుసా? దేవుని బిడ్డలారా, నీకు దేవుని పని ఇది గొప్ప దేవుని పనిరా, దీంట్లో నేను ఉపయోగపడాలరా, ఈ పని నేను చెయ్యాలరా అనే ఆశ నీకుంటే నేర్చుకుంటావు. ఏం చేస్తావమ్మా? నేర్చుకుంటావు. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగోండి, దావీదు చదువు రానోడు. దావీదు జ్ఞానం లేనటువంటి వాడు. అందుకే కదండి తండ్రి ఏమండి ఎక్కడ పంపించాడు? గొర్రెల గాడని పంపించాడు. మా సంతోష్ గారు ఎప్పుడు అంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు అలా అంటాడు, వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, అక్క మా టీచర్ మా మేడం చెప్పింది అక్క, చదువుకోకపోతే ఆడపిల్లలకైతే పెళ్లి చేస్తారంట, మగపిల్లల్ని అయితే గొర్రెలను గాయడానికి పంపిస్తారంట, షాపుల్లో పెడతారంట, చదువుకు అక్క అంటూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, నిజమే, చదువు రాని వాళ్ళు నిజంగానే అట్లానే పెడతారు కదండి. అవునే కదా? దావీదుని కూడా అలాగే పెట్టారు.
చదువు లేనోడు, జ్ఞానం లేనోడు, ఎందుకు ఉపయోగపడినటువంటి వాడు, ఏమండి పొట్టోడు, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అంత ఎత్తరి కూడా కాదు, అంత బలం ఉన్నవాడు కూడా కాదు, కానీ నేను దేవుని పని చేయాలనే తపన అతనిలో ఉండి దావీదు నేర్చుకుంటున్నాడండి. స్తోత్రం చెప్పండి. ఈరోజు మీరు అంటూ ఉండొచ్చు, అన్నా మేము నేర్చుకోవడం మాకు ఖాళీ ఎక్కడదన్నా, మాకు చెప్పండి తీరికేడదన్నా, ఖాళీ ఏంటన్నా? అమ్మా నువ్వు మన దేశానికి, మన రాష్ట్రానికి సీఎం లాగా ఫీల్ అయిపోయి నా ఖాళీ ఆడదంటే అలా. ఈయన దేశానికి రాజు అండి. ఎవరైనా ఒక దేశానికి రాజు అయ్యుండి నేర్చుకుంటున్నాడు. ఏం నేర్చుకున్నాడు? దేవుని పని. స్తోత్రం చెప్పండి. దేవుని పని కొరకు నేను ఏం చెయ్యాలా, నేను ఎట్లా ఉండాలని దావీదు తపన పడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆ పని కొరకు నేర్చుకుంటున్నాడు. ఈరోజు దేవుని పని అంటే నాకు ఇష్టమన్నా అని నువ్వు చెప్తే సరిపోదు, మాటల్లో చెప్తే సరిపోదు, నువ్వు నేర్చుకోవాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో ఇవి పెట్టడం నేను నేర్చుకోవాలా, మైకులు పెట్టడం నేర్చుకోవాలా. ఏమండి ఇక్కడ కావలసినటువంటి ప్రతి పని నువ్వు నేర్చుకోవాలండి. రాదు, ఏది ఎవరికి పుట్టుకతో రాదు. హల్లెలూయా. ప్రతిదీ నేర్చుకోవాలా. స్తోత్రం చెప్పండి. నేర్చుకోవాలంటే నువ్వు ప్రార్థన 10 గంటలకైతే 10:30కి వస్తే నువ్వు నేర్చుకోలేవు. ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలమ్మా? కనీసం ఒక అర్ధగంట ముందు రావాలి. ఒక అర్ధగంట ముందు వచ్చి అడిగితే, ఏమండి అన్న ఇది ప్రతి వారం నేను పెడతానన్నా, ఎలా పెట్టాలి నాకు నేర్పించండి. ప్రతి వారం ఇది నేను చేస్తానన్నా, నేను వీడియో తీస్తానన్నా, లేదా వీడియో మిక్సింగ్ నేను చేస్తానన్నా, అప్లోడ్ నేను చేస్తానన్నా, నాకు నేర్పించండి. ఇవన్నీ ఏమంటే ఒక సేవకుడు చేసుకుంటే ఎట్లా? సంఘంగా ఇది దేవుని పనిరా అనుకున్నప్పుడు నువ్వు నేర్చుకోవాలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత 29వ అధ్యాయం 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన వాటిని, లాస్ట్ లైన్ చదువుదాం. లాస్ట్ లైన్ లో చివరి మాట, సంపాదించేదని. దేవుని మందిరానికి కావలసిన వాటిని ఏం చేశాడంట? ఎందుకు సంపాదించాడు? దేని కొరకు సంపాదించాడు? దేవుని పని కొరకు. ఈరోజు ఇది దేవుని పనిరా అని నీకు అర్థమైనప్పుడు ఆ పని కొరకు నువ్వు సంపాదిస్తావు. ఒట్టి చేతులతో నువ్వు ఉండవు. రే, నా దేవుని పని కొరకు నేను ఏదన్నా చెయ్యాలా, నా దేవుని పని కొరకు నాదంటే ఏదైనా ఉండాలా. హల్లెలూయా. ఎలా సంపాదించాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఎలా సంపాదించాడో తెలుసా? చూడండి 22వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంటది. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని, తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చి ఉంటిని, నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా ఏం చేశాడండి? ఎప్పుడు సంపాదించాడంట? కష్ట స్థితిలో. అన్ని బాగున్నప్పుడు కాదు బిడ్డలారా. మన నోట అంటే వెంటనే వచ్చే డైలాగ్ ఏందో తెలుసా? మా పరిస్థితి బాగుంటే అన్నా అసలు ఏమండి పాస్టమ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటుంది. హల్లెలూయా. నిజంగా మా స్థితి బాగుంటే ఇప్పటికి ఏడగా నుంచి. దావీదు అన్ని బాగున్నప్పుడు చేయలే. ఎప్పుడు చేశాడు? కష్ట స్థితిలో, ఏమీ బాగోలేనప్పుడు. నేను ఆవిడ కొరకు ఎందుకు అన్నానంటే, ఇదే డైలాగ్ చాలా మంది నోటని నేను అన్నా. నీ పేరు అంటే బాధపడతావని ఆవిడ పేరు వాడా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అంతే తేడా, పెద్ద తేడా ఏం లేదు. హల్లెలూయా. ఏమండి మా స్థితి బాగాలేదన్నా, మా ఇంట్లో ఆర్థికంగా బాగాలేదన్నా, కష్టాల్లో ఉన్నామన్నా, దావీదు కూడా కష్ట స్థితిలో దేవుని కొరకు సంపాదించడం మొదలెట్టాడు. సమకూర్చాడండి, సమకూర్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా ఆగస్టు నెల. ఏమండి ఆగస్టు నెలైనా? ఆగస్టు నెల అయిపోయింది. సెప్టెంబర్ వచ్చే నెలకి మనం జగతక్కల ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి సంవత్సరం అక్టోబర్కే అదే 11 నెలలు. ఏమండి ఓన్లీ ఒక నెల ఏముంది, సుమారు సంవత్సరం.
సంవత్సరం కాలంగా అరే దేవుని మందిరం కొరకు మనం ఆలోచిస్తున్నాం, ఆశపడుతున్నాం, మనం ఏదో చేయాలి అనేసి నువ్వు కొంచెం అయినా నువ్వు నీకు కలిగిన దాంట్లోనే కొంచెం పక్కన పెట్టుకుంటే అవదంటారా? సంవత్సర కాలంలో దేవుని పెట్టలేరా? ఎవరిని మనం చేయలేమా? కానీ నీకు ఇది దేవుని పని, నేను నా దేవుని పనిలో నేను ఉండాలి అనే ఆలోచన లేదు కాబట్టి సంవత్సరమైనా ఇంకా రూపాయి నువ్వు దేవుని పని కొరకు కూడబెట్టలేకపోయావు. దేవుని పని కొరకు ఒక రూపాయి నువ్వు సంపాదించలేకపోయావు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని పనిని మొదట ప్రయాసపడ్డాడు, రెండోది ఇష్టపడ్డాడు, మూడోది దేవుని పని కొరకు నేర్చుకున్నాడు, నాలుగోది దేవుని పనికి సంపాదించాడు. ప్రభు స్తోత్రం, గట్టిగా చెప్పండి. సంపాదించాడు. ఇక్కడ ఇంకొక మాట రాయబడింది కదా, సమకూర్చాడంట. అమ్మా ఏం చేశాడమ్మా? దావీదు సమకూర్చే రకం. మరి నువ్వు కొందరు ఉంటారండి సంఘాల్లో, వాళ్ళు సమకూర్చరు, చెదరగొడతారు. స్తోత్రం చెప్పండి. అమ్మా ఏం చేస్తారు? మాట్లాడలేదు, చెదరగొడతారు. నువ్వు చెదరగొట్టే మాటలు మాట్లాడకూడదు సంఘంలో, సమకూర్చే మాటలు మాట్లాడాల. ప్రభు స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఈ చెదరగొట్టే వాళ్ళ కొరకు ఒక మాట ఉంది, గయ్యాలితో పెద్ద ఇంట ఉండడం కంటే మిద్ది మీద ఒక మూలను ఉండడం మంచిది అన్నాడు. ఈమె నోరు గయ్యాల నోరు. ఈ నోటికి భయపడి ఎవరు దగ్గరికి రారో. ఈ నోరు సమకూర్చే నోరు కాదు, పాడు చేసే నోరు, చెదరగొట్టే నోరు ఈమెది. హల్లెలూయా. ఈరోజు నీ నోరు ఎలాంటిది? చెదరగొట్టే నోరా, సమకూర్చుకునే నోరా? నీ నోటి మాట వల్ల 10 మందిని నువ్వు సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. తల్ల, కూతుర, ఏమండి, ఈ తండ్ర, లేకపోతే భర్త, కొడుక, ఏముండవు. ఏది వస్తే అది అనేయడమే ముందు. అమ్మ అర్థమైందా? వాక్యంలో మాట రాయబడిందండి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాను మిమ్మల్ని, ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఏమండి, నా భక్తి వృధా అవ్వకూడదు, నా భక్తి ఇప్పటికీ నిలిచి ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. నా భక్తి వృధాగా పోకూడదన్నా. వృధా అంటే తెలుసా? వేస్ట్గా, డ్రైనేజీలోకి పోకూడదన్నా, లేకపోతే వారానికి ఒకసారి ట్రాక్టర్ వస్తుంది కదా, మున్సిపాలిటీ ట్రాక్టర్, అందులోకి వెళ్ళకూడదన్నా. అందులోకంటే పనికాతల్లో ఏమండి, చెత్త కుప్పలోకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ చెత్త కుప్పలోకి నా భక్తి పోకూడదు, నా భక్తి డస్ట్బిన్లోకి వెళ్ళకూడదు, వృధా అవ్వకూడదు. నా భక్తి ఒరిజినల్గా నిలవబడాలా. నా భక్తి ఏమండి అలా నిలిచి ఉండాలన్న వాళ్ళు ఇందా చూడలేదు నేను. మళ్ళొకసారి ఎత్తారా చెయ్య? సగం సగం వద్దు, సగం భక్తి వద్దు మనకి. ఎత్తితే పూర్తిగా ఎత్తండి. అన్న ఎత్తలేదేంటి? వద్దా అన్నా? నీ భక్తి నిలవద్దా? నిలవాలని ఆశ ఉన్న వాళ్ళే ఎత్తండి. మరలా చెప్తున్నాను, నిలవాలని ఆశ కలిగిన వాళ్ళు మీ చెయ్యి పై కంటే ఎత్తండి. ఆ పైన ఫ్యాన్ అందలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశ ఉందా దేవుని బిడ్డలారా? ఆశ ఉందా? అయితే నీ భక్తి నిలవాలంటే వాక్యంలో ఒక మాట ఉంది, అది చెప్తాను. మరి చేస్తారా? మాట్లాడలేదు. నీకు 2 లక్షల రూపాయలు కలిసి రావాలంటే నేను చిన్న పని చేస్తానంటే చెప్పిదాకా వెనకాల తిరుగుతారు. అన్న ఏదో చెప్తానన్నావు, అన్న ఫ్రీగా వస్తుందంటే ఏదో చెప్తానన్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ భక్తి నిలవబడాలంటే వాక్యంలో రాయబడింది, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనాను తీయనమ్మా, ఏం కాదు, తీయను, అందరు తీయను. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక, నోటికి కళ్ళెము పెట్టుకొనక, తన హృదయమును మోసపరుచుకొనుచు నేను భక్తి గలవాడను అనుకొని ఎడల వాని భక్తి వేస్టే, వ్యర్థమే, చెత్త కుప్పే. ఏమండి? స్తోత్రం చెప్పండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ప్రభు స్తోత్రం చెప్తామా? అమ్మా ఏంటి నీ భక్తిని వ్యర్థం చేసేది ఏంటి? నీ భక్తి వృధాగా పోవడానికి కారణం ఏంటి? అట్లట్లేదు అమ్మా, ఏంటి చెప్పండి? నీ నోరు.
అమ్మో వింటున్నావా? పడుకున్నావు, పడుకుందా? వింటుందా? జ్వరం వచ్చింది వింటుందా అసలు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ నోరు కాపాడుకోకుండా నేను ప్రార్థనకి వెళ్తానండి. మాది పలానా సంఘం అండి, మా అయ్యగారు పలానండి. 10 సంవత్సరాలండి నేను బాప్తిసం తీసుకొని. అబ్బో నేను సీనియర్ మోస్ట్ అండి. ఇవన్నీ పనికిరావు తర్వాత. స్తోత్రం చెప్పండి. నువ్వు రైట్ అయినా, రెవరెండ్ అయినా, లెఫ్ట్ అయినా, ఏదైనా, బిషప్ అయినా, అమ్మ వింటున్నావా? నీ నోరు కాపాడుకోకపోతే, పనికి మాలిన మాటలు ఇంకా నువ్వు మాట్లాడుతున్నట్లయితే, అమ్మో వినండి, నిన్నే పనికి మాలిన మాటలు ఇంకా నీ నోటంటే వస్తున్నాయా, నువ్వు భక్తి చేయడం వేస్ట్. నీ భక్తి వ్యర్థమే. నిన్ను నువ్వు మోసం చేసుకున్నావని వాక్యంలో రాయబడింది. అర్థమైందండి అమ్మ? అర్థమైందా? తల్లి విన్నావమ్మా? గౌతమి నా వైపు చూడట్లేదు. స్తోత్రం చెప్పండి. నిన్ను నువ్వు చెప్పండి ఎలా మోసం చేసుకుంటున్నావు? నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను వాక్యం చదివేస్తున్నానండి, నేను దశమ భాగాలు ఇస్తున్నానండి, నేను అది చేస్తున్నానండి, ఇది చేస్తున్నానండి, అలాగండి ఇలాగండి. నువ్వు ఎలాగున్నా నీ నోరు బాగాలేదనుకో, ఇవన్నీ వృధా, వేస్ట్. ఫైనల్స్ దాకా వెళ్ళి ఫైనల్స్లో ఓడిపోతే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది నీ జీవితం. స్తోత్రం చెప్పండి. అన్నిట్లో 100కి 100. హల్లెలూయా. లాస్ట్ ఎగ్జామ్లో 35కి 1 తగ్గింది. అమ్మ ఏం తగ్గింది? 1 తగ్గింది. హల్లెలూయా. ఏమండి అన్నిట్లో 100 అని చెప్పి పాసా? మాట్లాడలేదండి. వెనకాల టీచర్స్ ఉన్నారు, గ్రేస్ మార్కులు కలుపుతారు కదన్నా. హల్లెలూయా. ఆ గ్రేస్ మార్కులు కూడా 1 తగ్గింది అనుకోండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అన్ని పాసే కదన్నా. నేను ఇంటర్మీడియట్ జాయిన్ అవుతానంటే జాయిన్ చేసుకుంటారా? అట్లేదండి. చెప్పండి, అన్ని పాసే. ఈ ఒక్క దాంట్లో నీదంతా వృధా అయిపోతుంది. నీ నోరు కాపాడుకునే విషయంలో వృధా అయిపోతుంది. వాక్యం చెప్తుంది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇంకో మాట చెప్పండి, ఈ లోకంలో అతిపెద్ద మోసం ఏంటి తెలుసా? ఎదుటోడు నిన్ను మోసం చేయడం కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకోవడం. ఎదుటోడు నిన్ను మోసం చేయడం నిజంగా మోసం కాదు, అది నీ అమాయకపుతనం. దేన్ని మోసం అంటారంటే నిన్ను నువ్వు మోసం చేసుకోవడాన్నే మోసం అంటారు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఏంది నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ఏంటి? ప్రార్థన చేయకపోయినా చేసేసాను అనుకోవడం, సరైన భక్తి లోపల లేకపోయినా నేను భక్తి కలిగిందని అనుకోవడం. హల్లెలూయా. ఏమండి ఏ విషయంలో నీకు తెలుసు నేను ప్రతి విషయంలో పొరపాటులే చేస్తున్నాను, తప్పులే చేస్తున్నాను, నేను నా దేవునికి ఇష్టంగా లేను అనుకున్నా నలుగురు ముందు ఒప్పుకోకుండా నీ ఇష్టానుసారంగా అందరి ముందు ఏమండి ఒక ముసుగేసుకొని బతికేయడం. హల్లెలూయా. ఇది అతిపెద్ద మోసం, అతిపెద్ద మోసం. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అలాంటి మోసం ఉండడానికి వీలు లేదు. నీ నోరు కాపాడుకుంటే నీ భక్తి వ్యర్థంగా పోదు. నీ నోరు కాపాడుకోవాలా, నీ భక్తి కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని పనిని గుర్తెరిగాడు. ఎలా గుర్తెరిగాడు? ఇది గొప్ప పనిరా, ఇది సామాన్యమైన పని కాదు, గొప్పది, ఇది నా దేవుని పని. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ అవగాహన దావీదుకు వచ్చిందో, దావీదు ఆ పని కొరకు ప్రయాసపడడం మొదలెట్టాడు. దావీదు ఆ పని కొరకు ఇష్టపడడం మొదలెట్టాడు. ఆ పని కొరకు నేర్చుకోవడం మొదలెట్టాడు. ఆ పని కొరకు సంపాదించడం మొదలెట్టాడు. సమకూర్చుకోవడం మొదలెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. చివరగా ఒక మాట అని చెప్పి కావండి, తర్వాత మరొక మాట నేను చెప్పి వాక్యాన్ని ముగించేస్తాను. 29వ అధ్యాయము 3వ వచనం. 29వ అధ్యాయము 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను.
గదుల గోడలకును గదుల గోడల రేకు మూతలకును బంగారపు పనికి బంగారమును వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా పైన అన్నాడు సమకూర్చడం సంపాదించడం అంటే ఒక చిన్న మాట చెప్తాను మీకు, వింటున్నారండి? ఇక్కడ ఇవ్వడం వేరే అమ్మా, ఇవ్వడం వేరే, సమకూర్చడం వేరే. స్తోత్రం చెప్పండి. రెండు ఒకటి కాదు అమ్మా, రెండు ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవ్వడం వేరే, సమకూర్చడం వేరే. సమకూర్చడం అనేది అది ఎవరి దగ్గరదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్నటిదాకా అక్కోళ్ళు అందరం అనుకున్నాం కదా, అన్న బుక్స్ కొట్టించండి, మనం అడ్వాన్స్ కట్టిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి మనం సమకూర్చుకుందాం. అది సమకూర్చడం. అంటే నీ జేబులో లేకపోయినా కలిగి ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఇది నా దేవుని మందిరం కొరకని నువ్వు సమకూర్చే పని వేరే. హల్లెలూయా. ఇక్కడ దావీదు సమకూర్చాడు, సంపాదించాడు, ఇచ్చాడు కూడా. ప్రభు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. ఎలాంటి దాన్ని ఇచ్చాడంట? శ్రేష్టమైనది. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడింది కదండి, ఇక్కడ రాయబడింది కదా, 4వ వచనంలో రాయబడింది కదండి. ఏమని రాయబడింది? గోడల రేకులకు బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, పనివారు చేయ ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారం. చాలా శ్రేష్టమైన బంగారం. దేవుని బిడ్డలారా, ఈయన దేవుని మందిరానికి ఇచ్చినటువంటిది ఎలాంటిది ఇచ్చాడు తెలుసండి? శ్రేష్టమైనది ఇచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు ఎలాంటిది ఇచ్చాడమ్మా? పుట్టము వేయబడిన వెండి అని ఉందండి ఇక్కడ. ఏ వెండి అంటే అర్థం ఏంటి? ఇందులో మలినం అనేది ఉండకూడదురా, ఇందులో ఎక్కడ కూడా ఏ మస్ట్ అనేది ఉండకూడదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఒక చిన్న మాట చెప్తా జాగ్రత్తగానండి. సందర్భం వచ్చింది కదా, ఇప్పుడే చెప్పేయాల, తర్వాత చెప్పలేము మనం. అవండి చూడండి, ఒక్క 5 నిమిషాలు కూడా అవలా కరెంటు పోయి పైకి లేపుతున్నాం, కిందకి దించుతున్నాం, అట్టా ఒకవేళ నరకంలో పడితే ఏంటంటే పరిస్థితి? పొరపాటు నరకంలో పోతే ఏంటి పరిస్థితి? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు భయంకరమైన వేడి కదా. ఏమండి భయంకరమైన వేడే కదండి. ఇప్పుడు ఒక్క క్షణానికే నువ్వు ఈ వేడి తట్టుకోలేకపోతున్నావు, ఉప్పు తట్టుకోలేకపోతున్నావు. ఒకసారి ఇమేజినేషన్ చేయండి, అక్కడికి వెళ్ళి పడ్డావు అనుకో, ఏంటంటావు నీ పరిస్థితి? బయటికి ఎందుకు తిరుగుతున్నారమ్మా మీరు? మీ ఇంట్లో ప్రార్థననా? బయట తిరగకూడదు. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి నరకానికి వెళ్ళడానికి ఎవరు? ఒక ఆవిడ అందంట, అయ్యా ఎట్టయినా సరే నేను నరకానికి పోవాలని ప్రార్థన చేయ్యా అందంట. అమ్మా ఏంటి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఎలా ప్రార్థన చేయమంది? ఎట్నైనా నేను నరకానికి పోవాలని ప్రార్థన చేయండి అయ్యారు అందంట. అంటే పాస్టర్ గారికి, అమ్మ నీకు నరకం కోసం తెలుసా? ఎందుకు నరకానికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే, తెలిసే గారు అక్కడ అగ్ని ఆరదో, పురుగు. అబ్బా నాకు తెలియపోతాం ఏంటి? మరి ఎందుకు పోవాలనుకున్నావు అమ్మ నరకానికి అంటే, నాకు చుట్ట కాల్చుకోవడానికి ఎవరిని నిప్పు అడిగిన ఇవ్వట్లేదండి. చుట్ట కాల్చుకోవడానికి ఎవరిని అగ్గి పెట్టడానికి ఇవ్వట్లేదండి. అక్కడ నిత్యం అగ్ని ఉంటదంట, బోలని చుట్టలు కాల్చుకోవచ్చు. అక్కడ ఎప్పుడు అగ్ని ఉంటదంట అయ్యారు. నిప్పుల కోసం ఎవరిని అడిగి పని? హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టు ఏమండి అంత ఈజీగా ఉన్నదాడ. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. సరే మంచిది దేవుని బిడ్డలారా. దావీదు చూడండి, మందిరానికి ఇచ్చింది ఏదైనా శ్రేష్టమైనది ఇవ్వాలా. ఏమండి మనం అనుకుంటూ ఉన్నాం మందిరానికి అనేకమైనవి మనం సమకూర్చుకోవాల్సిన అవసరాలు మనకున్నాయి. ఇది గొప్పది కాబట్టి, ఈ మందిరం పని గొప్పది కాబట్టి దేవుని బిడ్డలారా శ్రేష్టమైనవి దేవుడికి ఇవ్వండి. నువ్వు 100 ఇవ్వక్కలొద్దు, ఒక్కటి ఇచ్చినా చాలు. ఇచ్చింది శ్రేష్టమైనది ఇవ్వండి. చివరి మాట నేను చెప్తున్నాను, ఈ చివరి మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఒకసారి చూద్దాం. 29వ అధ్యాయము 5వ వచనం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? స్తోత్రం చెప్పండి. అమ్మా దావీదు చివరి మాట ఏమంటున్నాడు? మనపూర్వకంగా ఇవ్వగలిగిన వాళ్ళు మీలో ఎవరైనా అంటే ఈయన ఇచ్చాడు, ప్రజల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రోత్సహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాడండి, ఎంకరేజ్ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఈరోజు మనం ప్రజల్ని ప్రోత్సహించే వారిగా మనం ఉండాలి.
హల్లెలూయా. దేవుని పని విలువ మనకు తెలిసినప్పుడు మనం చేస్తాం, ఎదుటోడితో చెప్పి వాడితో కూడా మనం చేపిస్తాం. మనం తప్పించుకొని తిరగం. ఈరోజు దేవుని పని, మనం దేవుని పనిలో మనం ఉన్నాం. మరొకసారి చెప్తున్నాను, యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులు అవుతారు అని వాక్యంలో రాయబడింది. అదే నువ్వు దేవుని పనిని శ్రద్ధగా చేస్తే ఉన్నతమైన స్థితి దేవుడిస్తాడు. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు. నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఏమండి, నేను మొదట్లో ఒక చిన్న ఉదాహరణ చెప్పాను కదా. ఆ పని చేసినప్పుడు ఇది నా పని, నా కొరకు అనే అవగాహనతో నువ్వు చేయిస్తున్నప్పుడు దాని ద్వారా గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం నువ్వు పొందగలుగుతావు, చూడగలుగుతావు. ఇది గొప్ప దేవుని పని, గొప్ప పని. ఈ పనిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, అశ్రద్ధ చేయొద్దు. దేవుని పనిలో అశ్రద్ధగా ఉంటే అది మనకు ఆశీర్వాదం కాదు. దావీదు శ్రద్ధ కలిగి పని చేశాడు, గొప్పదిగా పనిని భావించాడు, పని విలువ ఎరిగాడు కాబట్టి బహుగా ప్రయాసపడ్డాడు, కష్టస్థితిలో ప్రయాసపడ్డాడు, పనిని ఇష్టపడ్డాడు, నేర్చుకున్నాడు. తెలియలేని అనేకమైనటువంటి సంగతులు తను తెలుసుకున్నాడు. తన పిల్లలను ప్రోత్సహించాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రోత్సహించాడు, దేవుని కొరకు సంపాదించాడు, సమకూర్చాడు, సమర్పించాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేడు సంఘముగా మనం కూడా అలా ఉన్నప్పుడు దావీదు కొరకు దేవుడిచ్చిన సాక్ష్యం, దావీదు నా హృదయానుసారుడు అనే సాక్ష్యం దావీదు ఎలాగైతే పొందాడో మనం కూడా అటు సాక్ష్యాన్ని పొందగలుగుతాం. అటు కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి